ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో కూడా మాచర్ల నియోజకవర్గంలో మరింత హింస చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఆడియోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నేరుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలను ధ్వంసం చేయటం, అడ్డు వచ్చిన వారిని ఆయన బెదిరించడం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక్క చోట మాత్రమే కాదు, నియోజకవర్గంలో చాలా చోట్ల పిన్నెల్లి సోదరులు అరాచకాలు సృష్టించారని టీడీపీ నేతలు చెప్తున్నారు. పాల్వాయి గేటు వ్యవహారం మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు మాచర్ల ఎన్నికలను ఏకగ్రీవంగా ప్రకటించాలని టీడీపీ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి హింసకి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మాచర్ల కేంద్రంగా జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ రెచ్చగొట్టే చర్యలను ఆపట్లేదని వైసీపీ ఆరోపిస్తోంది. చలో మాచర్ల పేరుతో ప్రత్యర్థి వర్గాలను రెచ్చగొట్టేలా టీడీపీ నేతలు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీలోని కీలక నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. మాచర్ల పోలింగ్లో అక్రమాలు జరిగాయన్న సంగతి తెలిసిందే. కారణం మీరంటూ టీడీపీ, వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం కూడా అలర్ల మీద ఫోకస్ పెట్టింది. ఈ దశలో ఇప్పుడు చలో మాచర్ల పేరుతో గొడవలు పెంచేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. స్థానిక నేతలను పరామర్శించేందుకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి టీడీపీ నేతలు మాచర్లకు బయలుదేరే ప్రయత్నం చేశారు. పోలీసులు అనుమతి లేదని చెప్తున్నా కూడా వారు వినలేదు. దీంతో మాచర్లలో పోలీసులు బందోబస్తు పెంచారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మల్లికా ఖార్గే విజ్ఞప్తి కూడా చేశారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే ఫలితాల వేళ ఉద్రిక్తతలు ఇంకెలా ఉంటాయో అని అధికారులు భయపడుతున్నారు. ఇరు వర్గాలని శాంతింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గొడవలు జరుగుతాయనుకుంటున్న ప్రాంతంలో ఇప్పటి నుంచే బందోబస్తు పటిష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, ఏ పార్టీ వారు కూడా రెచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించారు పోలీసులు. మరోవైపు మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి సహా మరికొందరు నేతలు పోలీసుల తీరు మీద మండిపడుతున్నారు. తమ వారిని పరామర్శించేందుకు కూడా అనుమతి లేదా అని ప్రశ్నిస్తున్నారు. చలో మాచర్లను అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటున్నారు.